ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి ఈ సంవత్సరములో గతించిన 2 నెలలను దేవుడు క్షేమంగా కాపాడారు. మరొక నూతన నెలలోనికి అనగా మార్చి నెలలోనికి దేవుడు మనందరూ ప్రవేశపెట్టిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ మార్చి నెలలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆమేన్. ఈ నెలలో ప్రభు మనతో సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మనను నిత్యము నడిపిస్తానని మనకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియాధీన బిడ్డలారా, ఈరోజు మనం చదువుకునేటువంటి వాక్యము యెషయా గ్రంథంలో నుండి మనం చదివాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో ప్రత్యేకంగా యెషయా గ్రంథాన్ని మనం గమనించినట్లయితే ఈ గ్రంథంలో 66 అధ్యాయాలు 1291 వచనాలు ఈ యొక్క పుస్తకం రాయబడినట్లు మనం చూస్తున్నాం. దీనిని ప్రవక్త అయినటువంటి యెషయా రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈయన ఆమోజు కుమారుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ గ్రంథంలో 66 అధ్యాయాలు రాయబడి ఉన్నాయి. బైబిల్ గ్రంథం మొత్తం 66 గ్రంథాలు రాయబడినట్లు మనం చూస్తున్నాం. అనగా యెషయా గ్రంథాన్ని చిన్న బైబిల్ అని కూడా పిలుస్తారు. ఎందుకనంటే ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క గ్రంథాన్ని వివరిస్తుందని, అలాగే 66 అధ్యాయాలు 66 గ్రంథాల గురించి మాట్లాడుతున్నాయని భక్తులు తెలియపరుస్తున్నారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్యాన్ని సందర్భాన్ని మనం గమనించినట్లయితే మరి ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసం ఎందుకు ఉండాలి, ఉపవాసం మనం ఏ విధంగా చేస్తే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు అనేటువంటి విషయాలు ఈ యొక్క 58వ అధ్యాయములో భక్తుడు తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఉపవాసాలు ఉంటున్నారు. ఎలా ఉంటున్నారు? ఉపవాసం ఉన్నప్పుడు వారు గోనిపట్ట ధరించుకొని బూడిదలో కూర్చుంటున్నారు. ఉపవాసం ఉన్నప్పుడు వారి యొక్క ప్రాణాలను ఆయాసపరుచుకుంటున్నారు. ఉపవాసం ఉన్నప్పుడు కలహపడుచున్నారు, గుద్దులాడుతున్నారు, పొట్లాడుతున్నారు. ఉపవాసం ఉన్నప్పుడు అనేక రకాల పనులు పెట్టుకొని పనులు చేస్తున్నారు. ఆ విధంగా చేస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నేను వారి ప్రార్థన వింటానా? దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలతో యూదులతో ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు. ఈ విధంగా చేస్తే నేను వారి ప్రార్థన వినను. మరి ఎలా చేయాలి? ఏ విధంగా ఉపవాసం ఉండాలి? ఏ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడో ఈ అధ్యాయంలో ప్రవక్త ద్వారా దేవుడు వారితో తెలియపరుస్తున్నాడు. ఇదిగో, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? బాధల్లో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని విడిపించాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికైతే వస్త్రాలు లేవో వారికి వస్త్రాలు ఇవ్వాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఎవరైతే బాధల్లో, కష్టాల్లో, సమస్యల్లో ఉన్నారో వారిని మీరు ఆదుకోవాలి, సహాయం చేయాలి. అదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఈ విధంగా ఎవరైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో నేను వారి ప్రార్థన వింటాను. అంతేకాదు, స్వస్థత శీఘ్రముగా వారికి లభిస్తుంది. అంతేకాదు, వారి జీవితాల్లో నేను గొప్ప కార్యాలు చేస్తాను. వారు చీకట్లో ఉన్నప్పుడు వారికి వెలుగు కలుగుతుంది. అంతేకాదు, నేను నిత్యము వారిని నడిపిస్తానని దేవుడు ఈ విధంగా యెషయా ప్రవక్త ద్వారా ఉపవాసాన్ని గూర్చినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలతో ప్రవక్త ద్వారా తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఉపవాసం ఎలా ఉంటున్నావు? ఉపవాసం ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? కనుక దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి నీవు నీ జీవితంలో కూడా ఉపవాసం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేయాలి. ఉపవాసం ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్నప్పుడు
ప్రతి ఒక్కరికి మనం సహాయం చేయాలి, అందరితో సమాధానంగా ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. మనల్ని కూడా ప్రభు నిత్యము నడిపించే దేవుడై ఉన్నాడు. ఈ వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా మనం గమనిస్తే, మన దేవుడు మనను నిత్యము నడిపిస్తానంటున్నాడు. ఎప్పుడు నడిపిస్తాడు? నిత్యము. నిత్యము అనగా ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరము, అంతము వరకు కూడా నిత్యము నడిపించే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తల్లిదండ్రులు ఉన్నారు. మనల్ని చిన్న వయసులో మనం నడిచే వరకు, మనం చక్కగా నడవగలిగిన వరకు వారు మన చేయి పట్టుకుని మనల్ని నడిపిస్తారు. కానీ మన దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతవరకు నడిపించే దేవుడు. మనం నడవటం నేర్చుకున్నాక మన తల్లిదండ్రులు మనల్ని నడిపించరండి, వారు మనల్ని విడిచిపెట్టేస్తారు. అలాగే స్నేహితులైనా, బంధువులైనా, అన్నదమ్ములైనా, అక్కచెల్లెళ్ళైనా, ఎవరైనా కావచ్చు, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు వారు మనతో ఉంటారు. వారు మన వెంట చక్కగా నడుస్తారు, మనల్ని నడిపిస్తారు. అయితే దేవుడు అలా కాదు. నీ జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా, ఎవరు నీతో ఉన్నా లేకపోయినా, మన యేసయ్య మనల్ని నిత్యము నడిపించే దేవుడు. యేసయ్య నమ్ముకుంటే, ఆయన ఆరాధిస్తే, ఆయనకు మొరపెట్టుకుంటే, నీ జీవితంలో ప్రభు నిత్యము అంతవరకు నడిపించే దేవుడై ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యంలో మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనలను ఎక్కడికి నడిపిస్తాడు? దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథం 23వ కీర్తన మొదటి నుండి కొన్ని వచనాలు మనం గమనించినట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిగల చోట్ల ఆయనను పరును చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్న 23వ కీర్తనలో భక్తుడైన దావీదు అంటున్నాడు, పచ్చిక గల చోట్ల ఆయన నడిపిస్తాడు. దావీదును ఎక్కడ నడిపిస్తున్నాడంటే పచ్చిక గల చోట్లకు నడిపిస్తున్నాడు. అనగా మంచి మేత ఉన్న స్థలములోకి ఆ దావీదును నడిపిస్తున్నట్లు వాక్యంలో చూస్తున్నాం. అంతేకాదు, శాంతికరమైనటువంటి జలములు, తన జీవితంలో సంతోషాన్ని, శాంతినిచ్చేటువంటి స్థలములోకి నడిపిస్తున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, నీతి మార్గములోకి నడిపిస్తున్నాడని దావీదు తెలియపరుస్తున్నాడు. నిజమే, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవుణ్ణి కాపరిగా చేసుకున్నావా? దేవుణ్ణి తండ్రిగా అంగీకరిస్తున్నావా? దేవుణ్ణి మరి యేసు ప్రభువే నా దేవుడు, ఆయనే నా రక్షకుడు, నేను ఆయన కుమారునిగా ఉండాలి, నేను ఆయన కుమార్తెగా ఉండాలి, నేను ఆయనకు ఇష్టనిగా జీవించాలని నీవు కూడా తీర్మానం చేసుకుంటే, నీవు కూడా దేవుని నమ్ముకుంటే, నీవు కూడా ఆయన యందు విశ్వాసము కలిగి ఉంటే, ఖచ్చితంగా ప్రభు దావీదు నడిపించినట్లుగా ఆయన నిన్ను కూడా చక్కగా నడిపిస్తాడు. పచ్చిగల చోట్ల నడిపిస్తాడు, శాంతికరమైన జలాలకు నడిపిస్తాడు. అంతేకాదు, నీతి మార్గములో నడిపించే దేవుడు. మన ప్రభు నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సత్యవంతుడు, ఆయన గొప్ప దేవుడు గనక ఆయన నమ్ముకున్న వారిని కూడా ఆయన నీతి మార్గంలో నడిపించే దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13వ వచనంలో, దేశము యొక్క ఉన్నత స్థలాల మీదకి నేను నడిపిస్తానని ప్రభువు మాట్లాడుతున్నాడు. నిజమే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనకు కాపరిగా ఉంటే, తండ్రిగా ఉంటే, దేవునిగా ఉంటే, ఆయన మనను మంచి మార్గంలో నడిపించడమే కాదు, ఉన్నతమైనటువంటి స్థలానికి కూడా ఆయన మనల్ని నడిపించగలడు. నీవు పేద స్థితిలో ఉన్నా, దరిద్రతలో ఉన్నా, ఈ లోకంలో ఎవరు నిన్ను పట్టించుకునేటువంటి ఒక నీచమైన హీనస్థితిలో ఉన్నా కూడా నా దేవుడు నిన్ను అదే స్థితిలో ఉంచేవాడు కాదు, కానీ ఆయన నిన్ను ఉన్నతమైనటువంటి స్థలములో నడిపించేటువంటి వాడు. దేశము యొక్క ఉన్నతమైన స్థలానికి ఆయన మనను నడిపిస్తాడు. దావీదు ప్రార్థన చేశాడు, దేవా ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించయ్యా. నిజంగా దావీదు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడండి. దావీదు యొక్క స్థితి ఒకప్పుడు గొర్రెలు కాచుకునేటువంటి వాడు,
కుటుంబంలో మరి తల్లిదండ్రుల చేత, అన్నదమ్ముల చేత మరి నెట్టివేయబడినటువంటి వాడిగా, త్రోసివేయబడినటువంటి వాడిగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. గొర్రెలు కాచేటువంటి దావీదును, అతని యొక్క ఆరాధన, అతని యొక్క ప్రార్థన, అతని యొక్క జీవితం దేవునికి ఇష్టంగా ఉంది గనక దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కలేని ఎత్తైన కొండ అనగా ఆ ఇజ్రాయేలు ప్రజలందరి మీద కూడా ఆయన గొప్ప రాజుగా సింహాసనం మీదకి ఎక్కించాడు, ఆశీర్వదించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీవు కూడా పేద స్థితిలో ఉన్నా, అందరి చేత త్రోసివేయనటువంటి స్థితిలో ఉన్నా, ఎవరు నిన్ను కూడా ఆదరించినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీవు దేవుని ప్రార్థిస్తే, నీవు కూడా దావీదు వలె దేవుణ్ణి కాపరిగా, నాయకునిగా అంగీకరిస్తే ఆయన నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు. నీ యొక్క చదువులో ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్తాడు. నీ యొక్క ఉద్యోగములో ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తాడు. నీ వ్యాపారములో, నీవు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపించే దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యలో మనం చూస్తే నిర్గమాకాండం 3:8 పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నేను వారిని నడిపించుటకు దిగి వచ్చాను అని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. మండుచున్న పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. మోషే, నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. అక్కడ నా ప్రజలని, ఇజ్రాయేల్ ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారు, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు, ఎంతో వేదన పడుతున్నారు, ఎంతో దుఃఖపడుతున్నారు, ఎంతగానో వారు నాకు మొరపెడుతున్నారు. వారి మొరను నేను విన్నాను. వారి బాధల నుండి, కష్టాల నుంచి విడిపించడానికి నేను దిగి వచ్చాను. కనుక నీవు వెళ్ళాలి, ఫరోతో మాట్లాడాలి, నా ప్రజలను విడిపించుకొని తీసుకుని రావాలి. నేను వారిని ఐగుప్తు దేశంలో విడిపించి ఇదిగో విశాలమైన మంచి దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి నేను దిగి వచ్చాను. నీవు వెళ్ళాలి మోషే అని దేవుడు మోషేతో మాట్లాడినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఆ విధంగా మోషే వెళ్ళాడు. అక్కడ కొన్ని అద్భుతాలు చేసి మోషే మరి ఇజ్రాయేల్ ప్రజలను ఫరో చేతిలో నుండి ఐగుప్తు దేశంలోంచి విడిపించి తీసుకొని కానాను దేశానికి నడిపించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవులారా, ఇజ్రాయేల్ ప్రజలు ఎన్నో బాధలు అనుభవించారు, ఎన్నో కష్టాలు అనుభవించారు. వారి బాధను, వారి కష్టాన్ని దేవుడు చూశాడు. మంచి దేశానికి, కానాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు నడిపించాడు. రెండవదిగా దేవుడు మనను ఎలా నడిపిస్తాడు? ద్వితీయోపదేశకాండం 32:11 మనం గమనించినట్లయితే, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. పక్షిరాజు తన యొక్క పిల్లను ఏ విధంగా మోస్తుందో, ఏ విధంగా నడిపిస్తుందో, ఇదిగో నేను కూడా మిమ్ములను ఆ విధంగా మోస్తాను, ఆ విధంగా నడిపిస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా దేవులారా, మన దేవుడు మనను ఎలా నడిపిస్తాడండి? పక్షిరాజు గురించి మాట్లాడుతున్నాడు. పక్షిరాజు అనగా గ్రద్ద ఏం చేస్తుందంటే తన పిల్లలను, ప్రియా దేవులారా, కొంచెం ఎదిగిన తరువాత తన యొక్క గూడంతా కూడా పడగొట్టేస్తుందట. అప్పుడు ప్రియా దేవులారా, రెక్కలు ముడుచుకున్నటువంటి ఆ పిల్లలు వెంటనే ఏం చేస్తాయండి? ఎగరటానికి ప్రయత్నం చేస్తాయట. ఎప్పుడైతే ఆ యొక్క పక్షిరాజు యొక్క పిల్లలు ఎగరటానికి ప్రయత్నం చేస్తున్నాయో, ఒకవేళ అవి ఎగరలేక క్రింద పడిపోతున్నట్లయితే ఆ వాటికి ఏ విధంగా హాని కలగకుండా, ప్రమాదం కలగకుండా వెంటనే తల్లి ఏం చేస్తుందంటే క్రిందకు వెళ్ళిపోయి రెక్కలు చాపుతుంది. అప్పుడు పిల్లలు ఆ రెక్కల మీదకు వస్తాయి. మరలా రెక్కల మీద మోసుకొని ఉన్నతమైన స్థలానికి తీసుకుని వెళ్ళి మరలా విడిచిపెడుతుంది. ఆ విధంగా తన యొక్క పిల్లలను, ప్రియాదినులారా, పక్షిరాజు మోస్తూ ఉంది. అలాగే దేవుడు మనల్ని కూడా పక్షిరాజు తన పిల్లని ఏ విధంగా రెక్కల మీద మోస్తుందో, ఏ విధంగా నడిపిస్తుందో, దేవుడు మనల్ని కూడా ఆ విధంగా నడిపిస్తానని దేవుని వాక్యంలో ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుండి కానాను దేశానికి నడిపించడానికి మధ్యలో అరణ్యములో దేవుడు ఇజ్రాయేలు ప్రజలను కూడా గద్ద రెక్కల మీద మోసినట్లుగా, వారిని నడిపించినట్లుగా, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారికి ముందుగా ఉండి దేవుడు ఇజ్రాయేలు ప్రజలను నడిపించాడు. ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో కూడా ఆయన మనలను నడిపించే దేవుడై ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తే దేవుడు ఎప్పటి వరకు నడిపిస్తాడు?
48వ కీర్తన 14వ వచనంలో మనం చూస్తాం, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనను నడిపించును. చూడండి ప్రియ దేవులారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మరణము వరకు కూడా మనల్ని నడిపించే దేవుడే ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు కొంతకాలమే, కొద్ది సంవత్సరాలే, కొన్ని పరిస్థితుల్లోనే మనల్ని నడిపిస్తారు, మనతో ఉంటారు. కానీ మన యేసయ్య మనలను ముదిమి వచ్చు వరకు, అంతము వరకు నడిపించే గొప్ప దేవుడు మనకున్నాడు. ఆ దేవుని నమ్ముకుందాం, ఆ దేవుని యందు విశ్వాసం కలిగి జీవిద్దాం, ఆ దేవుని మాట విందాం, ఆయన అడుగుజాడలో మనం నడుచుకుందాం. అంతవరకు నిన్ను నన్ను మనందరినీ ప్రభు నడిపిస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య వందనాలు ప్రభువా. గతించినటువంటి 2 నెలలు క్షేమంగా కాపాడారు. ఈ 3వ నెల అనగా మార్చి నెలలో ప్రభు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ వాగ్దాన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, నీవు మమ్మల్ని నిత్యము నడిపిస్తానని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ప్రభువా, మీరు ఎలా నడిపిస్తారో, ఎక్కడికి నడిపిస్తారో, ఎప్పటి వరకు నడిపిస్తారో అద్భుతమైనటువంటి విషయాలు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి, మీరు మమ్మలను నీతి మార్గములో నడిపించే దేవుడు అయి ఉన్నావు. అంతేకాదు, దేశం యొక్క ఉన్నతమైనటువంటి స్థలాల మీదకి నడిపించే దేవుడు అయి ఉన్నావు. అంతేకాదు నాయన, ముదిమి వచ్చు వరకు, అంతం వరకు నడిపించే దేవుడు అని ఈరోజు మీరు మాతో మాట్లాడారు. ఎంతోమంది కార్యక్రమాన్ని చూస్తున్నారో, ఎంతోమంది ఈ మాటలు వింటున్నారో, వారి జీవితాల్లో కూడా ప్రభువా అయ్యా మీరు మంచి మార్గంలో నడిపించండి నాయన. ఇది రక్షణ మార్గమని, ఇది మేలు కలిగే మార్గమని, ఇది మంచి మార్గమని ప్రతి ఒక్కరు తెలుసుకునే భాగ్యం దయచేయండి. ఎంతోమంది పాపములో ఉన్నారు, శాపములో ఉన్నారు నాయన, అప్పుల్లో ఉన్నారు, బలహీనతలో ఉన్నారు, ఎన్నో కష్టాల్లో, బాధల్లో ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలను వారి బాధల నుంచి విడిపించి రక్షించిన ఆయన కావు తండ్రి, మంచి మార్గంలో నడిపించినట్లుగా, కానాను దేశానికి నడిపించినట్లుగా ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని వారి యొక్క ఇబ్బందుల నుండి, వారి కష్టాల నుండి, వారి సమస్యల నుంచి విడిపించిన ఆయన మంచి మార్గం నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చదువుతున్నటువంటి బిడ్డలు, ఉద్యోగం చేస్తున్నటువంటి బిడ్డలు, వ్యాపారం చేస్తున్నటువంటి వారు, ఎవరెవరు ఏ పని చేస్తున్నారో వారి పనుల్లో కూడా ఆశీర్వదించి నాయన ప్రతి ఒక్కరిని ఉన్నతమైన స్థితిలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు నాయన, ముదిమి వచ్చు వరకు, అంతవరకు నాయన ప్రతి ఒక్కరు నడిపించండి. ఈ నెలంతా కూడా ప్రభువా మీరే తోడుగా ఉండి, మీరే నడిపించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రభువే మనలను ఆయన రాకడ పర్యంతరము నిత్యము నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.